ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం కూర్చోండి కూర్చోండి సార్ ఇంకా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. నమస్కారం శాంతమ్మ గారు. కోటికి పడగలెత్తిన కుబేరులు మీరు మాలా ఇలా ధర్మాసుపత్రికి వచ్చారేంటమ్మా? ఓసి పిచ్చి మొహమ్మా, ధర్మం దారి తప్పితే ధర్మాసుపత్రికే రావాలి. ఇగో ఆ శాంతమ్మ గారు ఆయన డ్రైవర్ కూతుర్ని పాడు చేశాడంట. దాని గురించి DNA పరీక్షకు కోర్టు ఆర్డర్ వేసిందంట. పేపర్లో పడింది. కోటికి పడగెత్తిన కుబేర్ల పనులు ఇలాగే ఉంటాయి. మా అన్నయ్య గురించి ఏమైనా వాగావో నిన్ను ఉప్పు పాత్రేస్తాను, జాగ్రత్త. ఏంటా ఇక్కడ వాగుడు? ఇక్కడ మీకే పని? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. అలాగే. హలో హలో, గవర్నమెంట్ హాస్పిటల్ అండి? అవునండి. అక్కడ డ్యూటీ డాక్టర్ హైగ్రీవాచారి గారు ఉన్నారండి? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఇంతకీ మీరెవరు? నమస్కారం అండి, నేనెవరో చెప్తాను కానీ ఇండస్ట్రియలిస్ట్ ధర్మారావు గారికి జెనెటిక్ టెస్ట్ చేసిన తమరే కదండి? అవును, ఇంతకీ మీరెవరో చెప్పారు కదా? నేనెవరో చెప్పే ముందు నేను చెప్పేది వినండి డాక్టర్. చెప్పండి. పవిత్రకి ధర్మారావుకి అక్రమ సంబంధం ఉన్నదా లేదా అన్న విషయంలో ధర్మారావుకి DNA టెస్ట్ చేసింది మీరే కదండి? అవునని చెప్పాను కదండి. తమరి వల్ల మాకు చిన్న సహాయం కావాలి డాక్టర్. ఏంటి? పవిత్రకి ధర్మారావుకి ఏ రకమైన శారీరక సంబంధం లేదని, పవిత్ర కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారకుడు ధర్మారావు కాదు అని మీరు రిపోర్ట్ రాయాలి. వేల లక్షల మీకెంత కావాలో చెప్పండి. రాస్కల్, ఎవడ్రా నువ్వు? మేము ఉన్నది ఉన్నట్టు రిపోర్ట్ ఇస్తాం కానీ నువ్వు వేలు లక్షలు ఆశ పెట్టినంత మాత్రాన నువ్వు అనుకున్నట్టు రిపోర్ట్ ఇవ్వం. ఇందుకు ఎవడ్రా నువ్వు, చెప్పు. అయ్యయ్యో, తమరలా కోపడితే ఎలా డాక్టర్ గారు? నేను ధర్మారావు గారికి బాగా కావలసిన మనిషిని. నోర్మోయ్. డాక్టర్ గారు ఎవరు? పవిత్రకి ధర్మారావుకి అక్రమ సంబంధం లేనట్టుగా నన్ను రిపోర్ట్ రాయమని ఎవడో రాస్కల్ నాకు డబ్బా ఆఫర్ చేస్తున్నాడు సార్. వాడు ధర్మారావుకి బాగా కావాల్సిన వాడంట. డాక్టర్, మీరు ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్తో ఎవరో అన్నోన్ పర్సన్ మాట్లాడుతున్నాడు. అతను ఏ నంబర్ నుంచి మాట్లాడేది ట్రేస్ అవుట్ చేయండి. నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ బాబుని మాట్లాడుతున్నాను. అంతేనంటావా? నేను చెప్పినట్టుగా రిపోర్ట్ రాయనంటావా? రాయనని ఎన్నిసార్లు చెప్పాలరా? లక్షలు ఇస్తానని కూడా వద్దంటావేంట పిచ్చోడా? రాస్కల్, నోర్మోయ్. చెవు కోసిన మేకలు అరవటమే కానీ నోరు మూసి ఎలా మాట్లాడతారా? హలో, ఇన్స్పెక్టర్ బాబుని మాట్లాడుతున్నాను. నంబర్ ట్రేస్ అవుట్ చేశారా? ఆహా, శ్యాంబాగ్ హోటల్ పక్కనున్న
ఎస్టీడీ బూత్ నుంచా? ఓకే, థ్యాంక్ యూ. డ్రైవర్ జీప్ గో గో. ఇడియట్. నువ్వే ఇడియట్. రాస్కెల్. నువ్వే రాస్కెల్. పెట్రా ఫోను. పెట్టేస్తాను. దే, 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 దే. ఏమయ్యా తమ్ముడు, నీ పేరేంటయ్యా? రామానుజాచార్యులు. రామానుజాచార్యులు. ఏమయ్యా రామానుజాచార్యులు, నీ ఎస్టీడీ బూత్కి 10 రకాల మనుషులు 10 రకాల మాటలు మాట్లాడుకోవడానికి వస్తారు కదా, నీ నామాలు చూస్తే భయపడి పారిపోరంటయ్యా వాళ్ళు. సార్, ఈ నామాల గురించి అంత తేలిగ్గా అనుకోకండి. ఈ నామాలు నాకు ఉద్యోగం ఇప్పించాయి. ఏంటి నామాలు ఉద్యోగం ఇప్పించినయా? అవును సార్, మా ఓనరు వెంకటేశ్వర స్వామి భక్తుడు. నేను కూడా ఈ నామాలు పెట్టుకుని ఆయన భక్తుడిని అవ్వబట్టే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఆహా, అట్టగా. వస్తానయ్యా. సార్, ఈ నామాలకే నామాలు పెట్టాలని చూస్తున్నారా? ఫోన్ చేసినందుకు డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగో తీసుకోయా. సార్ మిస్ బాక్స్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఏమయ్యా, ఇంతకుముందు మీ బూత్ నుంచి ఒక వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. అతను ఎవరో గుర్తుపట్టగలవా? చాలా మంది ఫోన్ చేశారు సార్, ఎవరైనా గుర్తుపట్టగలను? పవిత్రకు ధర్మారావుకు అక్రమ సంబంధం లేనట్టుగా రిపోర్ట్ రాసిస్తే కావలసినంత డబ్బిస్తానని చెప్పి మీ బూత్ నుంచి ఎవరో గవర్నమెంట్ డాక్టర్తో మాట్లాడారు. అవును సార్, మీరు చెప్పినట్టుగానే ఒక ఆయన మాట్లాడాడు సార్. ఆయన నా నామాల గురించి కూడా అడిగాడు సార్. అలా మాట్లాడిన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పగలవా? సరిపడా పొడుగున్నాడు సార్, నడి వయసు, నల్లగా ఉన్నాడు సార్. బాగా గుర్తుపడదగినట్టు ఏమైనా ప్రత్యేకతలు కనపడ్డాయా? అంటే మొహం మీద మచ్చలు, పుట్టుమచ్చలు, ఘాట్లు ఇలాంటివి? అదంతా చూడలేదు సార్. మనిషిని చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపట్టగలను సార్. అతను ఒక్కడే వచ్చాడా? అతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా? అతను ఒక్కడే వచ్చాడు సార్. అతను ఎలా వచ్చాడు? నడిచి వచ్చాడా లేక కారులో వచ్చాడా? అది తెలీదు సార్. చూడు బాబు, నువ్వు ఓ పని చెయ్యి. మళ్ళీ అతను కానీ ఇక్కడికి వచ్చినా లేక ఎక్కడైనా కనిపించినా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. అనుమానితుల్ని మేము అదుపులోకి తీసుకుంటాం. వాళ్ళలో నువ్వు చూసిన వ్యక్తిని గుర్తుపట్టడానికి మేము పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి. అర్థమైందా? అమ్మడు, నువ్వు చెప్పినట్టుగానే ఆ గవర్నమెంట్ డాక్టర్తో ధర్మారావు మనిషిలాగా మాట్లాడేశానమ్మా. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను, ఎందుకు నా చేత ధర్మారావుకు అనుకూలంగా మాట్లాడించావు? ముందు ముందు జరగబోయే మరో అద్భుతానికి ఇది అంకురార్పణం అవుతుంది. అంకురార్పణ అంటే? ఇంకో 24 గంటలు ఓపిక పట్టు. నీకే కాదు, అందరికీ ఆ అద్భుతం ఏంటో తెలుస్తుంది. 24 గంటలు ఓపిక పట్టడం అంటే నా బుర్ర వేడికిపోతుందమ్మా. అదేమిటి ఇప్పుడే చెప్పు. నా పథకం ఏమిటో కొంత చెప్తాను, కాస్త నీ మెదడు ఉపయోగించి మిగిలింది తెలుసుకో. చూడు, ఈ మండపాక బలరామని అంత తేలిగ్గా అంచనా వేయకమ్మా. నేను పోలీస్ కుక్క లాంటి వాడిని. కొంచెం వాసన చూపిస్తే చాలు మొత్తం పసిగట్టేస్తాను. అదేంటో చెప్పు. భాస్కర్ ధర్మారావులకి DNA పరీక్ష జరిగిపోయింది. పవిత్రకి ఇంకా జరగలేదు. అది జరగడానికి ఇంకా 24 గంటల టైం ఉంది. ఇక్కడే నా అద్భుతానికి అంకురార్పణ ప్రారంభమవుతుంది. అదేమిటో పసిగట్టు.
సార్, నా అభిప్రాయం ఏంటంటే ఆ ధర్మారావే అలా హాస్పిటల్కి ఫోన్ చేయించుంటాడు. నింద తన మీదకి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా తన వాళ్ళతో ఫోన్ చేయించుండొచ్చు కదా. సార్, నా అనుమానం ఏమిటంటే ఎస్ఐ అన్నట్టుగా అది ధర్మారావు గారి పని అయ్యి ఉండదు. ధర్మారావు గారి మీద మనకు అనుమానం రావాలని ఆ ఇంజనీర్ సుందరం కుటుంబ సభ్యులే మనకి ఇలా ఫోన్ చేస్తుంటారు సార్. పవిత్రకు డిఎన్ఏ పరీక్ష చేసేటప్పుడు రేపే సార్. ఆ లోపు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. ఏం చేయబోతున్నారు? సార్, ఆ ధర్మారావు ఫ్యామిలీ మెంబర్స్ని, ఇంజనీర్ సుందరం ఫ్యామిలీ మెంబర్స్ని కట్టగట్టి తీసుకొచ్చి చావు కొడితే నిజం దానంతట అదే బయటకు వస్తుంది. ధర్మారావు గారంటే ఎవరనుకుంటున్నావు? పెద్ద మనిషయ్యా. పేరుకు అందరూ పెద్ద మనుషులే, ప్రవర్తనలో మాత్రం నీచులే సార్. ఇప్పుడు మనం పెద్ద చిన్న అని చూస్తే లాభం లేదు సార్. లాఠీ దెబ్బ పడాల్సిందే. ఉదయ్ కుమార్, తొందరపడద్దు. ఈ కేసుని చాలా స్మూత్గా డీల్ చేయాలి. అయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు? ధర్మారావుని ఎస్ఐ డౌట్ చేస్తున్నాడు. నేను ఇంజనీర్ సుందరం ఫ్యామిలీని డౌట్ చేస్తున్నాను. నిజం తెలియాలంటే ధర్మారావు సుందరం ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు ఎస్టీడీ బూత్ వాడికి చూపిస్తే తన దగ్గర ఫోన్ చేయడానికి వచ్చింది వాళ్ళలో ఎవరో ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలడు. చూస్తే గుర్తుపడతానని ఆ బూత్ వాడు ఆల్రెడీ చెప్పాడు కదా సార్. ఓకే, అలాగే ప్రొసీడ్ అవ్వండి. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని పెద్దలు ఊరికే అన్నారా? వినడం మొదలెడితే సలహా ఇచ్చే ప్రతివాడు తిమ్మరసే. ఇందు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒకరి గురించి కాదనిత, మనింటి పరిస్థితి గురించే అంటున్నాను. ఈ ఇంట్లో ఏ ఒక్కళ్ళకి మనశాంతి లేకుండా పోయింది. ఏనాడు కోర్టు మొహం ఎరగని మా నాన్నగారు కోర్టుకెక్కారు. నాకు తెలిసి ఏనాడు హాస్పిటల్ మొహం చూడని మా నాన్నగారు హాస్పిటల్లో పేషెంట్ అయ్యారు. చివరకు డిఎన్ఏ పరీక్ష చేయించుకోవాల్సిన దుస్థితికొచ్చింది. పెద్దరికం, పేరు ప్రఖ్యాతులు, పరువు మర్యాదలు మంటగలిశాయి. ఆ అవమానం తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ ఇది జరిగింది. రేపింకా ఏ అనర్థాలు జరుగుతాయోనని నాకు భయం వేస్తోంది. తలుచుకోవడానికే భయంగా ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇందు, సీత ఈ ఇంటి కోడలైతే ఈ ఇంటికి అరిష్టమని మన పెళ్లిలకు ముందే మా నాన్నగారు చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. సీత జాతక ప్రభావం కాదు, సీత చేతల ప్రభావం ఇది. నా చేతల ప్రభావమా? ఏమిటి నువ్వు వాగేది? అనవసరంగా నేనేం వాగడం లేదు, ఉన్న మాటే అన్నాను. అదేదో చెప్పు చూద్దాం. మా నాన్నగారికి నువ్విచ్చింది మంచి సలహాయేనా? ఏ విషయంలో? పవిత్ర విషయంలో. నగలు కొనమనడం నా తప్ప? అది తప్పని ఎందుకంటాను? మరి ఏమిటి నీ బాధ? అత్తింటి వాళ్ళు పవిత్ర కడుపు మీద ఇస్త్రీ పెట్టెతో వాత పెట్టినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇమ్మని నేను చెప్పానా? వద్దని నువ్వెందుకు అడ్డు చెప్పావు? ఎందుకా? మన ఇంటి పరువు పోకూడదని, పవిత్ర కాపురం చక్కబడాలని. ఇప్పుడు మాత్రం మిగిలిందా మన పరువు? పవిత్ర కాపురం చక్కబడిందా? అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే పవిత్ర కాపురం చక్కబడేది, మా నాన్నగారి పరువు నిలబడేది. ఆయన కోర్టుకెక్కాల్సిన పని లేదుగా. పవిత్రకి మా నాన్నగారికి అక్రమ సంబంధం అపవాదు వచ్చేది కాదుగా. డిఎన్ఏ పరీక్షల అవసరం ఉండేది కాదుగా. కేవలం నువ్వు కంప్లైంట్ వద్దనడం వల్లే ఇదంతా జరిగింది. నోటికెంతొస్తే అంత మాట్లాడుకో. తప్పంతా నాది అన్నట్టు వేలెత్తి చూపించే ముందు నీ తప్పులేమిటో తెలుసుకో. నేనేం తప్పు చేశాను? తన మొగుడు మందు పార్టీకి చికెన్ తీసుకెళ్తూ పవిత్ర నీకు కనిపించి తన బాధంతా చెప్పుకున్నప్పుడు తనని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీ నాన్న దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పావు? అప్పుడే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదుగా. పవిత్ర కాపురం బాగుపడాలని నువ్వేం చేశావో అదే నేను చేశాను. నేను చేసింది నీకు తప్పనిపిస్తే నన్ను నిలదీసే బదులు సీత మాటలు మీరెందుకు విన్నారంటూ మీ నాన్నగారిని వెళ్ళడుగు. నీ కడగడానికి భయమైతే రా, నేనే అడుగుతాను. అసలే బెంగ పెట్టుకున్నారు, ఇప్పుడెళ్ళి పుండు మీద కారం చల్లుదాం అనుకుంటున్నావా? ఇదిగో ఇందు, మీ నాన్నగారంటే నీకెంతో ప్రేమ ఉండొచ్చు, కానీ మా మావగారంటే నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమాభిమానాలున్నాయి. నా మేనమావ కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత ఇంటి పెద్ద కోడలుగా నాకుంది. అది మర్చిపోకు. ఇతను ధర్మారావు, ఇది ఇంజనీర్ ఫ్యామిలీ. ఇతను ధర్మారావు పెద్ద కొడుకు జయకృష్ణ, ఇతను ధర్మారావు రెండో కొడుకు వినోద్, ఇతను మూడో కొడుకు బాలాజీ. ఇతనెవరయ్యా? బంగారు బాబు సార్, ధర్మారావు గారు రెండో కోళ్ళకి అన్నయ్య. ఇతను పేరు బలరాం సార్, ధర్మారావు గారి బావ. ఇతను ధర్మారావు గారు అల్లుడు సార్, పేరు పెరుమాళ్. సార్, ఈయన ఎస్టీటీ బూత్ అతను. నమస్కారం సార్. నీ పేరేంట్రా? రామానుజాచార్యులు. నువ్వు ఆ ఫోన్ చేసిన వాడిని గుర్తుపట్టగలనని మా ఇన్స్పెక్టర్కి చెప్పావటగా. ఫోటో చూపిస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్.
కానిస్టేబుల్ సార్. టీ తీసురా. సార్ నాకొద్దు, నేను టీ తాగను. నువ్వు చూసిన వ్యక్తి ఇతనేనా? కాదు సార్. ఇతనా? కాదు సార్. ఇతను? ఇతను కూడా కాదు సార్. వీళ్ళ? కాదు సార్. ఇతనా? కాదు సార్. ఇతనా? ఏంటి అలా చూస్తున్నా? ఫోన్ చేసింది ఇతనేనా? అవును సార్. ఇతనా? అవును సార్. 6 నెలలకు ముందు సెల్ ఫోన్ చేతిలో ఉన్నా మా బూత్కొచ్చి తన లవర్తో అరగంట సేపు మాట్లాడి వెళ్ళిపోయాడు సార్. డబ్బులు కూడా ఎగ్గొట్టాడు సార్. ఇతని వల్ల మా ఓనర్ చేత తిట్లు కూడా తిన్నాను సార్. అడ్రస్ ఇవ్వండి సార్, 4 చివాట్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాను సార్. అడ్రస్ ఇస్తాను కానీ ఇవాళ ఫోన్ చేసింది ఇతనేనా? అది మాత్రం చెప్పు. ఇవాళ ఫోన్ చేసింది ఈయన కాదు సార్. సార్ టీ. ఇతనా? కాదు సార్. ఏమయ్యా హనుమంతు సార్, ఎస్టీడీ బూత్ వాళ్ళకి ఫోటోలు చూపిస్తే కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవుతుందని ఇన్స్పెక్టర్ చెప్పాడే, చూసావా ఏమైందో? సార్ నేను వెళ్ళరానా? వెళ్ళరా. సార్ నా డబ్బులే కొట్టిన వాడి అడ్రస్ ఇవ్వండి, వెళ్తాను. హనుమంతు సార్, ధర్మారావు ఇంటి అడ్రస్ ఇచ్చి పంపించు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. అమ్మా పవిత్ర, అమ్మా వద్దమ్మా, వద్దమ్మా, వదులమ్మా, వదులు, వదులమ్మా. నువ్వు రుబ్బురాయితో కడుపు మీద కొట్టుకుంటావా? ఎందుకు ఇంత అగాయిత్యం చేసావు? చెప్పు తల్లి. కన్నందుకు మీకు, కన్న కూతుర్లు ఆదరించినందుకు ధర్మారావు గారికి చెడ్డ పేరు తీసుకొచ్చాను నాన్న. జరిగింది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అలా అని ఇంత దారుణాన్ని కొడిగడతావా? దారుణానికి అంతటికి కారణం నేనే కదా నాన్న. నేను గర్భవతిని కావటం వల్లే కదా ధర్మారావు గారికి చెడ్డ పేరు వచ్చింది. అన్యం పుణ్యం ఎరగని మహారాజు కోర్టులో దోషిగా తలదించుకోవడానికి నా కడుపే కదా నాన్న కారణం. అది చాలదన్నట్టు ఆయనకి డిఎన్ఏ పరీక్ష చేయిస్తారా? నా వల్ల ఇంకా ఆయన ఎన్ని అవమానాలు భరించాలి. అందుకే దీన్ని లేకుండా చేయాలని. లేకుండా చేస్తే ధర్మారావు గారి మీద వచ్చి నిన్న పోతుంది అనుకున్నావా? నింద నిజమవుతుందమ్మా. అవునమ్మా, నిజానికి ఆయన తప్పేం లేదు. నువ్వు ఇలాంటి పని చేస్తే దోషి అయిన నీ భర్త తప్పించుకుంటాడు, ధర్మారావు గారు దోషి అవుతాడు. నువ్వు చేస్తున్న ఈ పనితో భాస్కర్కి శిక్ష తప్పి ధర్మారావు గారికి శిక్ష పడుతుంది. వద్దమ్మా, తొందరపడి నువ్వు ఇలాంటి పనులు చేయొద్దమ్మా. రామ్మా, రా. అబ్బా, వేళ పాలా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయడమే. హలో హలో, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు? చేతిలో ఫోన్ ఉందని మీ ఇష్టం వచ్చినట్టు చేయడమేనా? ఇంతకీ దేనికి ఫోన్ చేసినట్టు? ఎవరయ్యా మీరు? అమ్మా, నేనమ్మా, డ్రైవర్ మణిని మాట్లాడుతున్నాను. మణా, ఏమిట్రా ఈ వేళప్పుడు ఫోన్ చేసావు? ఏం చెప్పనమ్మా, మా అమ్మాయి అఘాత్యం చేసుకుపోయిందమ్మా. రుబ్బురోలు రాయితో తన కడుపు మీద కొట్టుకుని కడుపు పోగొట్టుకోవాలనుకుందమ్మా.
అలా ఎందుకు చేసిందయ్యా? అన్యం పుణ్యం ఎరిగిన అయ్యగారి మీద నిందపడ్డానికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డే కారణమని బాధపడి గర్భం పోగొట్టుకోవాలని అలా తెగించిందమ్మా. మనసు విరిగిపోతే మనిషి చావు తెగిస్తారు. పవిత్రకి ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి నేను చూడబట్టి సరిపోయిందమ్మా. లేకపోతే పవిత్ర ప్రాణాలు ఈ పాటికి గాల్లో కలిసిపోయావమ్మా. జరిగిందేదో జరిగింది. తెల్లారు వరకు కనిపెట్టుకుంటూ ప్రొద్దుటే ఎవరినైనా పంపిస్తానులే. సరేనమ్మా, నేను ఉంటాను. ఏం బాధలో ఏమిటో. అత్తయ్య, ఆ ఫోన్ ఎక్కడి నుంచి? డ్రైవర్ మనీ ఫోన్ చేశాడయ్యా. దేనికి? పవిత్ర రుబ్బురోలు రాయితో తన కడుపు పోగొట్టుకుందామని చూసిందంట. నీ మీద నింద పడినందుకు బాధ తట్టుకోలేక అలా చేసిందంట.